హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్ లో లేఅవుట్ ట్యాబ్ లో ఉన్న పేజ్ సెటప్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎంఎస్ వర్డ్ ప్రీవియస్ వీడియోలో ఈ పేజ్ సెటప్ గ్రూప్ లో కొన్ని ఆప్షన్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మిగిలిన ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక గ్రూప్ లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్ మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేసి ఉంచాను, దీన్ని మ్యాక్సిమేట్ చేశాను, ర్యాండమ్ గా టెక్స్ట్ ని కూడా తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ని చూడండి. చూడండి, వాయిస్ ని కొద్దిగా స్లో చేస్తాను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ని టోటల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్షన్ చేసిన తర్వాత మనం లేఅవుట్ ట్యాబ్ మూవ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. Video provides a power 1329 characters selected from video provides a powerful way. చూడండి, ఇక్కడ మనకి టోటల్ టెక్స్ట్ అయితే నేను ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఆల్ట్ పి తో లేఅవుట్ ట్యాబ్ కి అయితే మూవ్ అవుతున్నాను. లేఅవుట్ ట్యాబ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ పి. ఓకే, ఇక్కడ ఆల్ట్ పి క్లిక్ చేస్తున్నాను. Alt P upper ribbon layout tab alt followed by P. డౌన్ ఏరో Menu margin sub menu set the margin sizes for the entire document. చూడండి, పేజ్ సెటప్ ప్రీవియస్ వీడియోలో మార్జిన్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Orientation sub menu give your pages a portrait or landscape. చూడండి, ఓరియంటేషన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. Size sub menu choose a paper size for your document. Alt అలాగే పేపర్ సైజ్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ట్యాబ్ column sub menu split your text into 2 or more columns. అలాగే కాలమ్ సబ్ మెనూ కాలమ్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో ఎంఎస్ వర్డ్ లేఅవుట్ ట్యాబ్ లో ఉన్న ఫస్ట్ గ్రూప్ పేజ్ సెటప్ గ్రూప్ గురించి ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Break sub menu add a break at your current location to have your text pick up again at the next page section or column alt followed by PB. చూడండి, బ్రేక్స్ దీని ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ పి బి. ఓకే, ఇక్కడ స్పేస్ బార్ ఓపెన్ చేస్తున్నాను. Space leaving menus breaks list box page breaks page button. చూడండి, మనం పేజ్ ని బ్రేక్ చేస్తూ ఉంటాం. అంటే మనకి పేజ్ అనేది మనం పేజ్ లో మ్యాటర్ అనేది టైప్ చేసిన తర్వాత ఆ పేజ్ అనేది ఒకవేళ 4 లైన్స్ రాసాం. పేజ్ అని మనం 4 లైన్స్ రాసాం. అక్కడ నుంచి మనం ఆ పేజ్ అని మనకు వద్దు అనుకున్నప్పుడు ఆ పేజ్ ని అక్కడ వరకునే మనం బ్రేక్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఈ పేజ్ బ్రేక్స్ అనేవి మనకి ఈ విధంగా యూజ్ అవుతాయి. ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కాలమ్ అంటే కాలమ్ పేజ్ బ్రేక్ అన్నమాట. కాలమ్ పేజ్ బ్రేక్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. కాలమ్స్ అంటే ఏంటనేది మనం ప్రీవియస్ వీడియో పేజ్ సెటప్ గ్రూప్ లోనే ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే కాలమ్స్ మనం సెట్ చేసుకున్న తర్వాత కాలమ్స్ ని మనం బ్రేక్ చేయాలంటే ఇక్కడ కాలమ్స్ పై ఎంటర్ ఇస్తే మనకి కాలమ్స్ అనేవి బ్రేక్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, టెక్స్ట్ ర్యాపింగ్ అంటే టెక్స్ట్ అనేది ఏమవుతుందంటే టెక్స్ట్ ర్యాపింగ్ ఎంటర్ ఇచ్చామనుకోండి, ఏమవుతుందంటే టెక్స్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, డౌన్ ఏరో section breaks next page button to move to an item press the arrow keys alt plus n. చూడండి, సెక్షన్ బ్రేక్ నెక్స్ట్ పేజ్ అంటే పేజ్ అనేది సెక్షనల్ గా బ్రేక్ అవుతుంటుంది అన్నమాట. అంటే బ్రేక్ అయ్యి నెక్స్ట్ పేజ్ కి అయితే మూవ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, అక్కడ నేను టెక్స్ట్ అనేది ర్యాండమ్ గా తీసుకున్న టెక్స్ట్ అనేది ఫస్ట్ పేజ్ లో ఉంది. ఇక్కడ సెక్షనల్ బ్రేక్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంటర్ ఇచ్చామనుకోండి నెక్స్ట్ పేజ్ పై టెక్స్ట్ అనేది ఏమవుతుందంటే సెకండ్ పేజ్ గా మూవ్ అయిపోయి ఫస్ట్ పేజ్ అనేది సెక్షనల్ బ్రేక్ గా రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ డౌన్ ఏరో continuous button. చూడండి, కంటిన్యూస్ అంటే సెక్షనల్ బ్రేక్స్ అనేవి కంటిన్యూస్ గా మనకు కావాలనుకుంటే ఇక్కడ ఎంటర్ ఇస్తే అక్కడ సెక్షనల్ బ్రేక్స్ అనేవి మనకి పేజ్ బ్రేక్స్ అనేవి మనకి కంటిన్యూస్ గా రావడం జరుగుతుంది. ఓకే, డౌన్ ఏరో even page button. ఈవెన్ పేజ్ అంటే ఈవెన్ పేజ్ బ్రేక్స్ అంటే ఏమీ లేదు. మనం ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ లో పేజ్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, 1 2 3 4 5 అని చెప్పేసి ఆర్డర్ వైజ్ లో మనకు ఉంటాయి. కానీ ఈవెన్ నెంబర్స్ అంటే చూడండి, మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ తెలుసు కదా అందరికి. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 ఈ విధంగా ఉంటాయి కదా. ఇది ఈవెన్ పేజ్ బ్రేక్స్. మనం ఇది ఇక్కడ ఎంటర్ ఇచ్చి మనకు ఏమవుతుందంటే పేజ్ నెంబర్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే 2 4 6 అని చెప్పేసి ఈవెన్ నెంబర్స్ లో రావడం జరుగుతుంది. ఓకే, డౌన్ ఏరో చూడండి, ఆడ్ పేజ్ బ్రేక్ అంటే ఆడ్ పేజ్ బ్రేక్ అంటే ఏమీ లేదు. అక్కడ పేజ్ నెంబర్స్ అనేవి 1 2 3
ఈ విధంగా రాకుండా 1 3 5 7 అని చెప్పేసి ఈ విధంగా ఆడ్ నెంబర్స్ లో మనకి రావడం జరుగుతుంది ఈ యొక్క పేజ్ నెంబర్స్ అనేది. ఓకే, ఈ విధంగా మనం పేజ్ ని మనం ఈ విధంగా బ్రేక్ చేసుకోవచ్చు. డౌన్ చేస్తున్నాను, Page breaks. Page button. To పేజ్ move to బ్రేక్. an item, press the ఓకే, మనం ఇక్కడ ఎంటర్ ఇస్తే పేజ్ అనేది బ్రేక్ అవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను, enter. Edit. Page 2. చూడండి Page 1. Page break. చూడండి పేజ్ 1 అనేది పేజ్ బ్రేక్ అయిపోయింది, పేజ్ 2 అనేది రావడం Page జరుగుతుంది. 2. Blank. చూడండి ఈ విధంగా మనం పేజ్ ని ఈ విధంగా మనం బ్రేక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఆల్ట్ పీ ఇస్తున్నాను, మళ్ళీ Alt P. Upper ribbon. Layout tab. Alt follow. డౌన్ ఎరో, Menu. Margin sub menu. Set the margin sizes. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Orient. Size. Column sub. Break sub menu. Add a break at your current. ఇక్కడ మనకి బ్రేక్స్ అయిపోయింది కదా, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Line number sub menu. Reference specific lines in your document quickly and easily using line numbers in the margin. Alt followed by PLN. చూడండి లైన్ నెంబర్స్ సబ్ మెనూ, దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ PLN. ఓకే, స్పేస్ బార్ తో ఓపెన్ చేస్తున్నాను. Space. Leaving menus. None checked. Alt followed by PLN. N. చూడండి డిఫాల్ట్ గా నన్ లో ఉంది, అంటే మనం డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత MS వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత యొక్క డాక్యుమెంట్ లో ఉన్న లైన్స్ కి ఎటువంటి నెంబర్స్ అనేవి యాడ్ అయ్యి లేవు. అందువల్ల ఏమైందంటే ఇక్కడ నన్ లో ఉంది, ఇక్కడ డౌన్ చేస్తున్నాను. Continuous. Alt followed by PLN. C. కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అంటే లైన్ నెంబర్స్ అనేవి కంటిన్యూగా మనకి యాడ్ అవుతాయి లైన్స్ కి. అంటే ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ యూజ్ చేస్తాం అనుకోండి, డిఫాల్ట్ గా ఓపెన్ చేసిన తర్వాత లైన్ నెంబర్స్ చెప్పదు, బ్లాంక్ బ్లాంక్ అని చెప్తుంది తప్ప లైన్ నెంబర్స్ అని చెప్పేసి మనకు వాయిస్ అనేది రీడ్ చేయదు. ఇక్కడ మనం కంటిన్యూస్ గా ఎంటర్ చేయాలనుకోండి, అక్కడ ఉన్నటువంటి లైన్స్ కి ఏమవుతుందంటే నెంబర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ లైన్ నెంబర్స్ యాడ్ అవుతాయి అంటే మనకి ఏ విధంగా యాడ్ అవుతాయి అంటే కంటిన్యూస్ అంటే చూడండి ఫస్ట్ పేజ్ లో 20 లైన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫస్ట్ పేజ్ లో 20 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ నుంచి 20 లైన్ వరకు కూడా 1 to 20 వరకు నెంబర్స్ అయితే లైన్ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది పేజ్ లో. అలాగే సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది తర్వాత సెకండ్ పేజ్ ఫస్ట్ లైన్ అనేది మళ్ళీ ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ లైన్ అని రాదు, అంటే 1 అని రాదు, 21 22 23 అని చెప్పేసి కంటిన్యూస్ గా, అంటే పేజ్ మారినా కూడా ఆ యొక్క నెంబర్స్ అనేవి కంటిన్యూస్ గా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క కంటిన్యూస్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, డౌన్ చేస్తున్నాను. Restart each page. Alt followed by PLN. R. చూడండి రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే ఏమవుతుందంటే 1 to చూడండి ఎగ్జాంపుల్ చెప్పండి, ఇది రీస్టార్ట్ ఈచ్ పేజ్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, లైన్ నెంబర్స్ కి ఏమవుతుందంటే ఫస్ట్ పేజ్ కి 20 లైన్స్ ఉన్నాయి, 20 లైన్స్ ఉంటే 1 to 20 వరకు అక్కడ వరకు మాత్రమే లైన్స్ వచ్చి మళ్ళీ సెకండ్ పేజ్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి లైన్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పేజ్ లో 1 to 20 వరకు ఉంటే 1 to 20 వరకు లైన్స్ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ పేజ్ లో మళ్ళీ 1 to 20 వరకు కూడా మళ్ళీ లైన్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. రీస్టార్ట్ ఈచ్ పేజ్ అనేది. ఓకే, Restart each section. Alt followed. చూడండి రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ అంటే సెక్షన్స్ కూడా మనం ఇక్కడ లైన్ నెంబర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. Suppress for current paragraph. Alt followed by PLN. చూడండి పారాగ్రాఫ్ ఇది మనకు పెద్దగా యూజ్ అవ్వదు, నేను డౌన్ చేస్తున్నాను. Line numbering options. Dot dot dot. Alt followed by PLN. చూడండి లైన్ నెంబరింగ్ ఆప్షన్స్. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ లైన్ నెంబర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇక్కడ నేను ఎస్కేప్ ఇస్తున్నాను ఒకసారి. Escape. Leaving menus. Menu. Upper ribbon. Line number sub menu. Reference specific. ఓకే, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఈ యొక్క ఆప్షన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. Hyphenation sub menu. When a word runs out of room, word normally moves it down to the next line. When you turn on hyphenation, word hyphenates it instead. Just like you see in books or magazines, hyphenating helps create more uniform spacing and save space in your document. Alt followed by PH. చూడండి ఆల్ట్ PH హైఫినేషన్, ఇది మనకి అందరికి తెలిసిందే. ఇక హైఫినేషన్ అంటే ఏమీ లేదు, మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక పేజ్ ని మనం పేజ్ ప్రిపేర్ చేస్తాం. ఒక డాక్యుమెంట్ లో ఒక పేజ్ ఉంటుంది, ఆ యొక్క పేజ్ అనేది మనం టైప్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఒక వర్డ్ ఉంది, ఆ యొక్క వర్డ్ అనేది చివరిలో ఆ యొక్క వర్డ్ అక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంది, ఆ యొక్క వర్డ్ మనం టైప్ చేయాలంటే ఆ యొక్క వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ కి ఆ యొక్క స్పేస్ అనేది సరిపోయినట్టు ఏం చేస్తామంటే షార్ట్ కట్ లో ఒక 2-3 లెటర్స్ మనం టైప్ చేసి ఐఫన్ అని సింబల్ పెట్టి తర్వాత ఒక 2-3 లెటర్స్ మనం యాడ్ చేస్తే ఆ యొక్క వర్డ్ అనేది ఈ యొక్క హైఫినేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అంటే హైఫినేషన్ అంటే ఇది ఒక పారాగ్రాఫ్ ని ఇది సరి చేస్తుంది అనమాట. అంటే ఏమవుతుందంటే ఏదైనా బై మిస్టేక్ ఏమన్నా మనం ఒక వర్డ్ ని అక్కడ టైప్ చేయకుండా అక్కడ స్పేస్ తక్కువ ఉంది అనుకోండి, ఇక హైఫినేషన్ అనేది మనం యూజ్ చేసుకుంటే ఇది కరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది హైఫినేషన్ అంటే. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Page setup. Dot 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 button. Alt followed by PSP. చూడండి పేజ్ సెటప్, ఇక్కడతో మనకి ఇక పేజ్ సెటప్ గ్రూప్ అనేది మనకి క్లోజ్ అవుతుంది. ఇక్కడ స్పేస్ బార్ తో ఓపెన్ చేస్తున్నాను, ఏమందో చూద్దాం. Space. Leaving menus. Leaving ribbons. Edit. Page 2. Page setup. Top colon. Edit combo. One quote. To set the value. Use the arrow keys or type the value. ఇక పేజ్ సెటప్ డాట్ లో ఏమీ లేదు. మనం మార్జిన్స్ టాప్ లో మార్జిన్ సైజ్ ఎంత,
బాటమ్ లో మార్జిన్ సైజ్ ఎంత ఇవే ఉంటాయి చూడండి. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Bottom colon edit combo 1 quote to set the value used. చూడండి బాటమ్ 1 కోట్ ఉంది. Top colon edit combo. టాప్ కూడా 1 కోట్ ఉంది. Bottom colon edit combo. Left colon edit combo 1 quote to set the. చూడండి లెఫ్ట్ కూడా మార్జిన్ సైజ్ అనేది 1 ఉంది. Right colon edit combo 1 quote to set the value used. The arrow keys or type. అలాగే రైట్ కూడా 1 ఉంది. Gutter colon edit combo 0 quote. చూడండి గటర్ కూడా 0 ఉంది. Gutter position colon combo box left to change the selection use the arrow keys. గటర్ పొజిషన్ అనేది లెఫ్ట్ లో ఉంది. ఓకే. Portrait radio button checked to change the selection. అలాగే పేపర్ అనేది దాని యొక్క ఓరియంటేషన్ అనేది పోర్ట్రేట్ లో ఉంది. ఓకే. Multiple pages colon combo box normal to change the selection. చూడండి మల్టిపుల్ పేజెస్ అనేవి నార్మల్ లో ఉన్నాయి. మనకు కావాలనుకుంటే అప్ అండ్ డౌన్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి Mirror margins 2 of 4. నియర్ మార్జిన్స్ 2 pages per sheet 3 of 4. చూడండి 2 పేజ్ పర్ షీట్ అంటే 2 పేజీలు కలిపి ఒకే షీట్ లో రావాలంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ట్యాబ్ క్లిక్ చేస్తాను. Apply to colon combo box all documents to change the selection use the ఓల్డ్ arrow keys. డాక్యుమెంట్ కి ఇది అప్లై అవ్వాలంటే మనం అప్లై చేసుకోవచ్చు. Set as default button to activate press space bar alt plus. చూడండి సెట్ యాస్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ గా మనకు కావాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేస్తే డిఫాల్ట్ గా ఎంఎస్ కూడా ఓపెన్ చేస్తున్న డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమంటాయో ఆ విధంగా మనకి సెట్ అయిపోతుంది పేజ్ అనేది. ఓకే. నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. OK button to activate press. ఇక్కడ ఓకే బటన్. మనం ఏమైనా ఇందులో మోడిఫికేషన్ చేస్తుంటే ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి పేజ్ అనేది మనకి సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Edit page 2. ఈ విధంగా మనం ఇక్కడ మనకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పేజ్ సెటప్ లో మనం బ్రేక్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం లైన్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. హైఫినేషన్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇక పేజ్ సెటప్ అనేది అక్కడ మార్జిన్స్ సైజ్ ఏ విధంగా ఉన్నది, అలాగే ఓరియంటేషన్ ఏముంది, అలాగే మనకి హోల్ డాక్యుమెంట్ ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే మనం ఏ విధంగా ఇక పేజ్ ని సెట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ విధంగా ఇక పేజ్ సెటప్ లో మనకి ఈ విధంగా ఈ ఆప్షన్స్ మనకి యూజ్ అవుతాయి. అందరూ కూడా ప్రీవియస్ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.